శుక్రవారం వరలక్ష్మి పూజ చాలా బాగా అయ్యింది. ముందు రోజు అన్నీ సర్ది పెట్టుకోవటం వలన చాలా ప్రశాంతంగా తొందరగా చేసుకున్నాను. తర్వాత మా ఫ్లాట్లో లక్ష్మీదేవులందరినీ పిలిచాను. అందరూ వాయనం తీసుకోవటానికి వచ్చారు. ఇంకా అసలు సందడి అందరూ వచ్చి ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకుంటాం. మేము అందరూ వచ్చి వాయనం ఇవ్వటానికి తాంబూలాలు అన్నీ సర్ది పెట్టేశారు మా ఫ్రెండ్స్ అందరూ. ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నానమ్మ వాయనం అని వాయనం ఇచ్చేటప్పుడు అలా చెప్తూ ఉంటే అది కూడా నవ్వుకుంటూ అందరూ తీసుకున్నారు. ఇంక ఇచ్చేటప్పుడు కూడా అందరికీ నవ్వుకుంటూ సరదాగా లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ రోజు అంతా అందరం కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకోవటం, ఇంకా అందరూ కబుర్లే. చాలా బాగుందండి. ఎంత సందడిగా అయ్యిందో. అసలు మా అపార్ట్మెంట్లో చాలా హ్యాపీగా, అసలు చాలా సరదాగా ఉంటాం అందరం. ఎక్కడ కూడా ఇంత సరదా ఉండదేమో అని మేము అనుకుంటాము. ఉండొచ్చు, కాకపోతే మా అందరం మాత్రం అంత బాగా ఉంటాం. అందుకే మాకు అలా అనిపిస్తుంది. ఇంకా అందరూ ఫ్రెండ్స్ అందరూ వచ్చి అందరూ వాయనం తీసుకున్నారు. అందరం తీసుకున్న తర్వాత చాలాసేపు అందరం కూర్చొని కబుర్లు చెప్పుకొని ఒకటే జోక్స్. ఇంకా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ వీడియోస్, ఫొటోస్ తీయటం, నేను అప్లోడ్ చేయటం కోసమని, యూట్యూబ్లో అప్లోడ్ చేయటం కోసమని వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాను. మా ఇంట్లో అయిన తర్వాత వేరే ఫ్రెండ్స్లకి కూడా అందరం కలిసే వెళ్ళి, ఇంకా అందరం ఒకేసారి వెళ్ళేసరికి ఇంకా ఎక్కడికి వెళ్ళినా చాలా సందడిగా, చాలా హడావిడిగా. ఎలా అంటే ఇంకా ప్రతి ఇంట్లో కూడా ఒక పండగ అయ్యింది. చాలా బాగుంది. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు పసుపు రాసి పారాన్ని పెట్టారు. పారాన్ని పెట్టిన తర్వాత ఇంకా అందరం కాళ్ళన్నీ ఒకే దగ్గర పెట్టుకొని అందరం చూసుకొని, ఇంకా అవి కూడా చాలా సరదాగా వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని రీల్స్ అవి చేసి అప్లోడ్ చేసాం. కొన్ని షార్ట్స్ కూడా తీసాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సాయంత్రం వరకు ఇంకా మధ్యాహ్నం, ఉదయం అంతా అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర కూడా కాసేపు అందరం కబుర్లు చెప్పుకున్నాం. అన్నీ అయిన తర్వాత అప్పుడు ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసుకొని అందరం దీపాలు పెట్టుకొని మళ్ళీ అష్టోత్తరాలన్నీ చదువుకొని అంతా అయిన తర్వాత ఈవినింగ్ కొంతమంది ఇళ్ళకి పేరెంటానికి వెళ్ళాము. మళ్ళీ మా ఇంటికి కూడా మా ఫ్రెండ్స్ రాని వాళ్ళందరూ మళ్ళీ ఈవినింగ్ వచ్చారు. ఈవినింగ్ కూడా కొంతమందికి తాంబూలం ఇచ్చాను. మొత్తం పైన రోజంతా చాలా సందడిగా బాగా అయిపోయింది వరలక్ష్మి వ్రతం అంతాను. అసలు పండగ అంటే, ఆడవాళ్ళ పండగ అంటే వరలక్ష్మీదేవి పూజ అని అర్థం. నిజంగా అనిపిస్తుంది. ఎంత బాగుంది. మనందరికీ కూడా ఆ వరలక్ష్మీదేవి కరుణ కటాక్షాలు కలగాలని మనసారా కోరుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం కూడా మనం అందరం ఇలాగే సంతోషంగా వరలక్ష్మీదేవి పూజ చేసుకొని అందరం కలిసిమెలిసి బాగా ఉండాలి.
ఆ వరలక్ష్మి మాత మనందరినీ కరుణించాలని మనసారా కోరుకుంటున్నానండి. అందరికీ ధన్యవాదములండి.